నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో గుత్తి వంకాయ వేపుడు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. 400 గ్రామ్స్ వంకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, 9 లేదా 10 పచ్చిమిర్చి, అల్లం చిన్న ముక్క, కరివేపాకు, 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, ఆవాలు, సాల్ట్ అండ్ ఆయిల్. ఇప్పుడు మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కట్ చేసుకున్న అల్లం ముక్కలు, ఎండు కొబ్బరి పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, పసుపు అండ్ సాల్ట్ వేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గమనించారా, నేను వాటర్ వేయకుండానే మిక్సీ పట్టించి పేస్ట్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అందుకోసమే వాటర్ అవసరం లేకుండా మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ పట్టించుకున్న మసాలా పేస్ట్ని వంకాయలకి పట్టించుకోవాలి. దానికోసం ముందుగా వంకాయలని ఇక్కడ చూపిస్తున్న విధంగా 4 చీలికలుగా అంటే ప్లస్ సింబల్లో కట్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న వంకాయల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వలన వంకాయ నల్లగా మారదు, అలాగే చేదు రాకుండా ఉంటుంది. ఇదే విధంగా అన్ని వంకాయల్ని కూడా ప్లస్ సింబల్లో కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. తర్వాత ఒక్కో వంకాయని తీసుకొని మిక్సీ పట్టించిన మసాలా పేస్ట్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా మసాలా పట్టించుకోవాలి. ఇప్పుడు వంకాయ వేపుడు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయండి, కడాయి పెట్టి వేడి చేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేయండి. ఆవాలు చిటిపటలాడాక కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మసాలా పట్టించిన వంకాయలను ఒక్కొక్కటిగా వేసుకుని మూత పెట్టి 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి వంకాయల్ని ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. అందువలన వంకాయ అన్ని వైపులా ఉడుకుతుంది. మళ్ళీ మూత పెట్టి 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. వంకాయలు ఉడికాయి. ఇప్పుడు మిగిలిన మసాలా పేస్ట్ని వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఎమ్మి ఎమ్మి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, స్మెల్ కూడా అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి, గుత్తి వంకాయ వేపుడు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.